హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము ఎంత కష్టపడి చేపలు పట్టడానికి. చేపలు పడే కష్టం. ఈ దారులు మొత్తం గలీజ్ అంటే మొత్తం బురద ఉన్నాయి. వాటి కింద మీద మొత్తానికైతే చేపలకు వచ్చినాం. ఫుల్ వీడియో కూడా వస్తుంది ఈరోజు. ఏంటంటే ఇక్కడ అడ్వాంటేజ్ మొత్తం పాంప్లెట్లే, వేరే చేప అనేది ఉంది కానీ అది మొత్తం ఒక దగ్గర ఆగట్లేదు. అటు ఇటు తిరుగుతుంటే వరద మొత్తం అడుగు పోతుంది కాబట్టి ఒక దగ్గర అనేది ఆగదు. మొత్తం పాంప్లెట్లు, పాపర్లు ఇవి మాత్రమే ఆగుతున్నాయి. అవి మాత్రం ఎక్కువ పాంప్లెట్లే పడ్డాయి. దగ్గర 25 కేజీలు వరకు పడ్డాయి. మొత్తానికైతే చేప వచ్చింది. మొత్తం కేజీ కంటే పీత్ పాంప్లెట్లే, మొత్తం అంతకంటే పెద్దగా ఏం లేవు కానీ మంచి సైజులో ఉన్నాయి. నేను పీత్ పాంప్లెట్ మొత్తం పీత్ పాంప్లెట్లే అంటుంటే అంకులు అట్లా అనకు, అవి కూడా మొత్తం దగ్గర 20 కేజీలు అనుకుంటా, 20-25. కాబట్టి చేపలు లేపలేకపోతుండే చూడ అంకుల్ అని అర్థం. సరే ఇక మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఎన్ని ఉన్నాయో చేపలు మొత్తం టేబుల్ మీద పోసినాం. ఇందులో పాంప్లెట్లు పాపర్లు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటిని డివైడ్ చేసి ఇంటికి తీసుకుపోయి ఫ్రై చేసుకోవడమే. కూర చేసుకుంటే అంత టేస్ట్ ఉండవు, అందుకని ఫ్రైకే వాడతాం. అదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చేపలకి తెచ్చి తీసుకోపోయి ఇంట్లో వేసి